गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री परमेश्वराय नमः। निधये सर्वविद्यानां श्री दक्षिणामूर्तये नमः। ओम कालरात्रि महालक्ष्म्यै नमो नमः। भगवत भागवत బంధువులందరికీ కూడా ముందస్తుగా శ్రీ విశ్వావసు నామ సంవత్సర నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరికీ కూడా ఈ నూతన సంవత్సరం సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్య అష్టైశ్వర్యాలతోటి భోగభాగ్యాలు సిరి సంపదలతోటి విలసిల్లాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విశేషంగా ఉగాది పండుగ ఈ సంవత్సరం మొత్తానికి కూడా మనకి సుమారుగా ప్రభవాది షష్ఠీ పర్యంతం సుమారుగా 60 సంవత్సరాలు మనకి తెలుగు సంవత్సరాలు. ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరుతోటి ఒక్కొక్క స్థితిని కాలగమనాన్ని ఋషులు మునులు మనకు అందించి ఉన్నారు. అట్లా మొట్టమొదటిగా ప్రభవ విభవ శుక్ల ప్రమోదత ప్రజోత్పత్తి అట్లా సంవత్సరానికి ఒక్కొక్క పేరుతోటి మనం పిలుచుకుంటూ ఉన్నాం. గడిచిన సంవత్సరం క్రోధినామ సంవత్సరం గాను, నేటి నుండి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం గాను ఈ సంవత్సరం మొత్తం కూడా పిలువబడుతూ ఉంటుంది. పూర్వకాలంలో ఆ యొక్క సంవత్సర ఫలితాన్ని బట్టి, అంటే ఉగాది రోజున పంచాంగం ఎందుకు తెలుసుకోవాలి అంటే ఆ సంవత్సరంలో వచ్చేటువంటి నాయకుడు అంటే రాజు, అలానే మంత్రి, సైన్యాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి అని ఇట్లా ఒక్కొక్క దానికి కూడా సారాంశం ఉంటుంది. అంటే ఆ రాజు ఏదైతే ఈ గ్రహాలు ఉంటాయో వాటిని నవనాయకులు అంటారు. ఒక్కొక్క సంవత్సరం కూడా ఒక్కొక్క గ్రహానికి ఆయా నాయకత్వం అనేది ఏర్పడుతూ ఉంటుంది. బుధుడైతే ఫలానా ఫలితాన్ని ఇస్తాడు, గురుడైతే ఫలానా ఫలితాన్ని ఇస్తాడు, శుక్రుడైతే ఫలానా ఫలితాన్ని ఇస్తాడు, శని అయితే ఫలానా ఫలితాన్ని ఇస్తాడు. ఇట్లా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క సంవత్సరం కూడా ఆ యొక్క నాయకత్వం అనేది ఏర్పాటయ్యి ఆ నాయకత్వం అనేది కూడా ఆ సంవత్సరం మొత్తం కూడా ప్రతిబింబిస్తూ ఉంటుంది. అలానే సైన్యాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి అని ఇట్లా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క స్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది. తద్వారా ఆయా సంవత్సరం రైతులు ఏ నిర్ణయాలు తీసుకోవాలి, అలానే అధికారులు ఎవరైతే ఈ న్యాయ సంబంధమైనటువంటి ప్రభుత్వాలు ఉంటాయో వాళ్ళు ఏమేమి నిర్ణయాలు తీసుకోవాలని కూడా ఈ ఉగాది రోజు నుంచే ప్రారంభం చేస్తారట. ఇది యుగానికి ఆదిగా చెప్తూ ఉంటారు. ఉగాది అనే ఒక పదానికి నిర్వచనం ఏంటంటే యుగానికి ఆది అనమాట. ఆ యుగంలో మొట్టమొదటిగా ఏర్పడేటువంటి రోజే ఉగాది పండుగ. దాన్ని మనం ప్రతి సంవత్సరం కూడా షడ్రుజోపేతంగా చక్కగా తీపి, ఉప్పు, పులుపు, కారం, చేదు, వగులు అని ఇట్లా 6 రుచులతోటి సమ్మేళనంగా చక్కగా శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వావిష్ట నివాసాయ నింబకందల భక్షణం అనే ఒక శ్లోకాన్ని చెప్పుకుంటూ 6 రుచుల సమ్మేళనంతో ఉగాది పచ్చడిని స్వీకరిస్తూ చక్కగా కొత్త బట్టలు, దేవాలయ దర్శనం, పిండి వంటలు, చక్కగా బంధుమిత్రులతోటి ఉగాది రోజునందరం కూడా చక్కగా కాలాన్ని గడుపుతూ చక్కగా సాయంత్రానికి ప్రతి గ్రామంలో కూడా ప్రతి దేవాలయంలో కూడా ఈ పంచాంగ శ్రవణం అనేది ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఎందుకంటే వ్యక్తి, వ్యవస్థ ఈ రెండింటి మీదే ఆధారపడి ఉంటుంది ప్రతి స్థితి కూడా. వ్యవస్థ అంటే సమాజం, సమాజంలో ఉండేటువంటి ఆ స్థితే ఆ యొక్క సంవత్సర ఫలితం. అలానే వ్యక్తికి సంబంధించినటువంటి ఫలితం ఏంటంటే దాన్ని రాశి ఫలితము అంటారు. అంటే ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క నక్షత్రము, మనకి 12 రాశులు, 27 నక్షత్రాలు. అట్లా అశ్విని, భరణి, కృత్తిక అయితే మేషరాశి. ఇట్లా 12 రాశులకి ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలతో కూడినటువంటి రాశి అనేది ఏర్పడుతూ ఉంటుంది. అట్లా ప్రతి వ్యక్తికి ఉండేటువంటి పేరు మొదటి అక్షరంతో కూడినటువంటి రాశి ఏర్పడుతుంది. దాని నామ నక్షత్రము, నామరాశి అంటారు. అలానే పుట్టినటువంటి సమయం తెలిస్తే కనుక ఆ సమయంలో ఉండేటువంటి నక్షత్రాన్ని బట్టి దాన్ని జన్మరాశి, జన్మ నక్షత్రం అంటారు. అట్లా వ్యక్తి యొక్క కర్మని ఆ యొక్క నక్షత్రము, ఆ రాశి నిర్దేశిస్తాయట. అట్లా దాన్ని తెలుసుకునేదాన్ని మొట్టమొదటిగా సంవత్సర ఫలితము, తర్వాత రాశి ఫలితం అనేది కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం. అట్లా ప్రతి చోట కూడా ఈ రోజున ప్రతి దేవాలయమే కావచ్చు, లేదంటే ఒక వ్యవస్థగా ఏర్పడి ఒక ప్రాంతంలో కావచ్చు, ఇట్లా ప్రతి చోట కూడా ఈరోజు పంచాంగ శ్రవణం అనేది కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకు ఆయా వ్యక్తికి జరిగేటువంటి ఆ సంవత్సరంలో జరిగేటువంటి మంచి చెడు, అలానే జరిగేటువంటి సుఖము, దుఃఖము, అలానే లాభము, క్షేమము అన్నీ కూడా తెలుసుకోవడానికి ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమం ప్రతి చోట ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. శ్రద్ధగా చెప్పేటువంటి సంవత్సర ఫలితాన్ని, అలానే ద్వాదశ రాశి ఫలితాలన్నీ కూడా సంపూర్ణంగా తెలుసుకొని అందరూ కూడా అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కాగలరని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. మొట్టమొదటిగా శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో సంవత్సర ఫలితాన్ని, అంటే ఎవరైతే
మన కుటుంబాన్ని లీడ్ చేసేటువంటి పెద్ద ఏ విధంగా అయితే ఉంటాడో అలానే ఈ సంవత్సరం మొత్తాన్ని కూడా లీడ్ చేయడానికి ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క గ్రహానికి ఆధిపత్యం ఉంటుందట. అట్లా ఈ సంవత్సరానికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరానికి మొట్టమొదటిగా ఈ విశ్వావసు అనే ఒక పదానికి మనం అర్థం తెలుసుకుంటే కనుక పోయిన సంవత్సరం క్రోధి నామ సంవత్సరం, దానికి తగ్గట్టే ఏమవుతుంది, పోయిన సంవత్సరం మొత్తం కూడా క్రోధము 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 కోపము ఇట్లా అంతా కూడా క్రోధంగా ఏర్పడింది. అంతా చెడు నుంచి మంచి నుంచి చెడు వైపు కూడా విభిన్నమైనటువంటి పరిస్థితి పోయిన సంవత్సరం కనపడుతూ ఉన్నది. ఈ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం అంటే ఈ విశ్వ ప్లస్ వసు అంటే విశ్వం మొత్తానికి కూడా శుభం చేకూర్చేటువంటి సంవత్సరమే శ్రీ విశ్వావసు నామ సంవత్సరం. సుమారుగా కర్మ ఫలదాత శనేశ్వరాయ నమః అన్నట్టుగా సుమారుగా చాలా ఏళ్ల తర్వాత కూడా ఈ సంవత్సరం గ్రహస్థితి మారిందని చెప్పుకోవాలి. దాని తగ్గట్టే పరిణామాలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. 2.5 సంవత్సరాల నుంచి ఏదైతే ఇబ్బందులు పడేటువంటి జాతకాలన్నీ ఉన్నాయో వాళ్ళకి ఈ రోజు నుంచి మంచి జరగడానికి 100% కూడా సంపూర్ణంగా అధికారం ఉంది. గత 2.5 సంవత్సరాల నుంచి కూడా మంచిగా యోగమైనటువంటి జీవితం అనుభవించే వాళ్ళకి నష్టాలు అనేవి ఏర్పడుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి అదంతా కూడా మనకి రాశి ఫలితాలు తెలుస్తాయి. చక్కగా చెప్పేది శ్రద్ధగా విని ఈ సంవత్సర ఫలితాన్ని అలానే ద్వాదశ రాశుల ఫలితాలన్నీ కూడా శ్రద్ధగా వినండి. విశ్వావసు విశ్వం మొత్తానికి కూడా ఈ సంవత్సరం చాలా విశేషమైనటువంటి ఫలితం కనిపిస్తూ ఉన్నది. ఈ సంవత్సరం మొత్తానికి కూడా రాజు, సైన్యాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి రవి అంటే సూర్యుడు ఈ సంవత్సరాన్ని పరిపాలిస్తా ఉన్నాడు. ఏ విధంగా ఆయనకి ఏ విధమైనటువంటి అధికారంలో ఏర్పడుతూ ఉన్నాయంటే ఈ సంవత్సరం రాజు ఆయనే, సైన్యాధిపతి ఆయనే, అర్ఘ్యాధిపతి ఆయనే, మేఘాధిపతి ఆయనే. అంటే సుమారుగా 4 సంబంధించినటువంటి ఆ 4 ఫలితాలన్నీ కూడా సూర్యుడే ఈ సంవత్సరం పరిపాలిస్తా ఉన్నాడు. అంటే నిర్ణయం ఆయనే తీసుకుంటాడు, అలానే ఆచరణలో కూడా సూర్యుడే పెడతాడు అనమాట. జనరల్ గా ఏమవుతుందంటే మనకి తీసుకుంటే కనుక ప్రధానమంత్రి ఉన్నాడు, ఆయన నిర్ణయం తీసుకుంటాడు. దాన్ని ఆ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఆఫీసుల్లో వాళ్ళు పరిపాలనలోకి చేస్తూ ఉంటారు. అంటే నిర్ణయం రాజుదైతే దాన్ని పరిపాలించేటువంటి అధికారం ఏదైతే ఉంటుందో వాళ్ళ కింద ఉండేటువంటి స్థితి. ఇది అట్లా కాకుండా ఈ సంవత్సరం ఏమైంది, రాజు ఆయనే, సైన్యాధిపతి ఆయనే, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి అంటే సుమారుగా 4 రకమైనటువంటి అధికారాలు మొత్తం కూడా ఈ సంవత్సరం సూర్యుడు తీసుకుంటా ఉన్నాడు. ఈ సంవత్సరం మొత్తాన్ని కూడా సూర్యుడు పరిపాలిస్తా ఉన్నాడు. అలానే మంత్రి స్థానాన్ని చంద్రుడు, సస్యాధిపతి గురుడు, ధాన్యాధిపతి కుజుడు, అలానే రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు ఈ సంవత్సరం వీళ్ళు పరిపాలిస్తా ఉన్నాడు. ఎవరు? సూర్యుడు, చంద్రుడు, గురుడు, కుజుడు, శని, బుధుడు ఈ గ్రహాలన్నీ కూడా ఈ సంవత్సరం పరిపాలిస్తూ ఉన్నాయి. సంవత్సరం ఈ నవనాయకులను 6 ఆధిపత్యములు, శుభులు ఆధిపత్యానికి 3 ఆధిపత్యములు వచ్చడం చేత కొంతకరంగా ఇబ్బంది అనేది ఏర్పడుతూ ఉన్నాయి ప్రభుత్వాల పరంగా. అలానే నూతన పరిశ్రమలు చక్కగా మన ఆంధ్ర ప్రాంతంలో చక్కగా ఏర్పడుతూ ఉన్నాయి. చక్కగా అనేక రకమైనటువంటి భవన నిర్మాణాలు కానీ ఒక 3 నెలలు పోయిన తర్వాత అంతా కూడా ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన కానీ రియల్ ఎస్టేట్ కానీ అంతా కొంచెం వృద్ధిలోకి వచ్చేటువంటి స్థితి కనిపిస్తా ఉన్నది. అలానే ఈ సంవత్సరం కూడా 2 గుంజాల వర్షం దేశంలోనూ రాష్ట్రంలోనూ మంచి వర్షాలు ఏర్పడతాయి. చక్కగా వర్షపాతం నమోదవుతూ ఉంటుంది. అలానే కొన్ని ప్రాంతాలలో విదేశాలలో అరిష్టాలు అనేవి కూడా కనిపిస్తా ఉన్నది. దాని తగ్గట్టే గత వారం నుంచే మయన్మార్ కానీ, థాయిలాండ్ కానీ ఇతర విదేశాల్లో భూకంపాలు కానీ ప్రమాదాలు అనేవి ఏర్పడుతూ ఉన్నాయి. అంటే విదేశాల అరిష్టం మన దేశానికి ఎందుకు అంత ప్రభావం చూపించదంటే ఈ ప్రపంచం మొత్తానికి మనకి ఇంట్లో ఎన్ని గదులు ఉన్నా కానీ ఏ విధంగా డబుల్ బెడ్రూమా లేదా త్రిపుల లేదా హాలు కిచెన్ ఇట్లున్నా కానీ ఏ విధంగా అయితే ఇంట్లో పూజ అనేది ఏర్పడుతూ ఉంటుందో మిగిలినటువంటి ఆ ఇల్లు మొత్తం కూడా ఎంత నెగిటివ్ గా ఉన్నా కానీ మనం చేసేటువంటి ఆ పూజా ప్రాంతం మంచి పాజిటివ్ గా ఉంటుందట. అట్లానే ఈ దేశం ఏదైతే ఉంటుందో ప్రపంచం మొత్తానికి పూజ గదే మన యొక్క భారతదేశం. అందుకే ఎంత పెద్ద కరోనా విపత్తులైనా కానీ ఎంత పెద్ద దేశ అరిష్టాలు కానీ ఏదైనా కానీ మనకంత ఆ ప్రభావం అంటే ఆ ప్రమాద స్థాయి మనకంతగా ఏర్పడింది. ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తానికి కూడా ధార్మికంగా అంటే ధర్మంతో దైవభక్తితోటి ఏకైకంగా ఉండేటువంటి దేశమే మన భారతదేశం. ఇది కర్మభూమి, ఇది వేదభూమి, ఇది ధర్మభూమి. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా జరగనటువంటి పూజలు మన భారతదేశంలో జరుగుతాయి. ముక్కోటి దేవతలు మొత్తం కూడా మన భారతదేశంలో నివసిస్తున్నారు. కాబట్టి ఇతర దేశాలు ఎన్ని యుద్ధాలు అలానే ఎన్ని రకమైనటువంటి అరిష్టాలు కానీ అనావృష్టులు కానీ ఎన్ని ఏర్పడినా కూడా మన దేశానికి ఎప్పుడు కూడా అంత ప్రభావం చూపించకపోవడానికి కారణం ఏంటి అంటే మన దేశంలో ఉండేటువంటి దైవభక్తి ధర్మభక్తి అనేది కూడా అధికం. కాబట్టి దైవభక్తి ఏ విధమైనటువంటి ప్రమాదం కూడా
ఎన్నో రకమైనటువంటి ప్రమాదాలు కూడా ఏది కూడా మరి దరిచేరనీయకుండా ఉండడానికి కారణం మన యొక్క భారతదేశానికి ఉన్నటువంటి సనాతన ధర్మ వైద్యం. ఆ ధర్మం నడుస్తూ ఉంది కాబట్టి 4 పాదాల మన భారతదేశం ఎంత శోభాయమానంగా మరి తెలుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం చక్కగా వర్షపాతం కూడా సంపూర్ణంగా ఏర్పడుతూ ఉంటుంది. అలానే పంటలు ఈ సంవత్సరం కూడా మిర్చి, పొగాకు, పత్తి, పూలు, గోధుమలు, పసుపు, కంద, మినుములు, అలానే పెసలు, కందులు, బొబ్బర్లు, ఆవాలు, ధనియాలు సుమారుగా పంటలన్నీ కూడా సమృద్ధిగానే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే కుజుడు, రవి, చంద్రుడు వీళ్ళందరూ కూడా మంచి లీడింగ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి మిర్చి పంట కావచ్చు, పొగాకు కావచ్చు, ఒడ్లు కావచ్చు, ధాన్యాలు కావచ్చు, అన్నీ కూడా సంపూర్ణంగా దిగుబడి కనిపిస్తా ఉన్నాయి. రైతులకు కూడా మంచి గిట్టుబాటు ధరలు అనేవి కూడా ఏర్పడతా ఉన్నాయి. అన్ని విధాలా కూడా చేపల, రొయ్యల పంటలు కూడా సంపూర్ణంగా వృద్ధి చెందుతూ ఉన్నాయి. చక్కగా నీటికి ఎటువంటి లోటు అనేది లేదు. షేర్ మార్కెట్లు మనకి సంపూర్ణంగా పడిపోతాయి. ఈ సంవత్సరం షేర్ మార్కెట్లు అనుకూలంగా లేదు. బంగారం ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం బంగారం కానీ స్థలాల మడికి 1 సంవత్సరం టైం పడుతూ ఉంటుంది. బంగారాన్ని మడికి ఎప్పట్లో ఆమెది ఏళ్ళది పోతానే ఉంటుంది పైకి. అలానే పాలు, చెరుకు, పశువుల ధరలన్నీ కూడా విపరీతంగా పెరుగుతాయి. అలానే రాజు సూర్యుడు అవడం చేత ఈ సంవత్సరం వేడి ఉష్ణోగ్రతల చేత వడదెబ్బలు అనేవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. కొంచెం ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోండి. అది మినహా రైతులకి బాగానే ఉంది, నాయకులకి బాగానే ఉంది. సర్వత్రా కూడా అంతా సుభిక్షంగా ఉందని చెప్పవచ్చు. ఈ సంవత్సరం మొత్తం కూడా పంటలు అనేవి కూడా సమృద్ధిగా పండుతాయి. వర్ష ప్రభావం కూడా సంపూర్ణంగా సమృద్ధిగా ఉంది. వర్ష శాతం కూడా చక్కగా అందరికీ కూడా మంచి భవిష్యత్తు కనిపిస్తూ ఉన్నది. అలానే సంవత్సర ఫలితం మటుకి మొత్తం చూసుకుంటే కనుక అన్ని విధాలా బాగానే ఉంది. ఇతర దేశాల్లో ఉండే వాళ్ళకి మటుకు సంపూర్ణంగా ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే విదేశాలకు సంబంధించిన మనం చూస్తూనే ఉంటాం ఏదో ఒక యుద్ధ వాతావరణాలని, లేదంటే భూకంపాలని, ప్రమాదాలని కానీ అందరూ ఊహించినంతగా. ఎందుకంటే నిన్నటి రోజునే ప్రారంభమైనది షష్టగ్రహ కూటమి. సుమారుగా 6 గ్రహాలు ఒకే స్థానంలో ఉండి 6 గ్రహాలు కూడా మంచి నుంచి చెడు వైపున, అంటే ఒక విద్యాస్థితి అనేది ఏర్పడి కనిపిస్తా ఉన్నది. దాని ప్రభావం మొట్టమొదటిగా ఎప్పుడు ఏర్పడిందంటే 2019 డిసెంబర్లో ఏర్పడింది. ఆ డిసెంబర్లో ఏర్పడిన తర్వాతే మనకి ఆ కరోనా ప్రభావం రావడం. ఇది ఇతర దేశాలన్నీ కూడా వల్లగాళ్ళైనా కానీ భారతదేశానికి ఎప్పుడు ఇది కాలేదు. అటువంటి పరిస్థితి మళ్ళీ 2019 డిసెంబరు, జనవరి, మార్చి నుంచే మనకి లాక్డౌన్ కానీ దాని కానీ ఈ దాని తాలూకా ప్రభావాలని కనిపించినాయి. తర్వాత మరలా నిన్నటి నుంచి ప్రారంభమైన చట్టగ్రహ కూటమి. తద్వారా విదేశాల్లో ఉండే వాళ్ళకి మనకి సంపూర్ణంగా ఇబ్బందులు ఏర్పడతాయి. ఆరోగ్యపరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు. ఫారెన్లో ఈ సంవత్సరం విడాకుల కేసులు కూడా అధికంగా ఉంటాయి. మంచిగా ఉన్న దాంపత్యాలన్నీ కూడా ఫారెన్లో ఉండే వాళ్ళకి మనకి ఉద్యోగపరంగా కావచ్చు, వాళ్ళకు ఉండేటువంటి వ్యాపార పరంగా కావచ్చు, అలానే వాళ్ళు చేసేటువంటి స్థితిని కావచ్చు, అది వీసా ప్రాబ్లమ్స్ ఇంకొకటి కానీ ఫారెన్ విదేశాలకు సంబంధించినటువంటి మంచి నెగిటివ్, పాజిటివ్ కంటే కూడా నెగిటివ్ శాతం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. దాని తగ్గట్టే అమెరికాలో ఉద్యోగాలన్నీ కూడా ఎగిరిపోవడం మనం చూస్తూనే ఉంటాం. మిగిలిన దేశాలకు కూడా ఇబ్బందులు రావడం అనేది చూస్తూనే ఉంటాం. విదేశాల పరంగా ఉండేటువంటి పిల్లలకి కానీ వాళ్ళకి కానీ చాలా ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మంచిగా ఉండేటువంటి జీవితాలే చెడు వైపున ప్రయాణం చేసేటువంటి స్థితి కనిపిస్తూ ఉంటుంది. అది మినహా మన దేశంలో అయితే పరిపూర్ణంగా సుభిక్షంగా ఉన్నది. అన్ని విధాలా కూడా పంటల పరంగా కానీ ఆరోగ్యాల పరంగా కానీ అన్ని కూడా చక్కగా బాగున్నది ఈ సంవత్సరం కూడా. ఇప్పుడు రాశి ఫలితాన్ని తెలుసుకుంటూ ఉంటాం. ఈ రాశిలో ఒక్కొక్క నక్షత్రానికి మనకి 27 నక్షత్రాలు కలిపి 12 రాశులు అనేవి ఏర్పడుతూ ఉన్నాయి. మరి ఈ సంవత్సరం మొత్తం కూడా ఏదైతే ఈ రోజు నిర్ణయించేటువంటి గ్రహస్థితి ఉన్నదో ఈ సంవత్సరం మొత్తం కూడా అదే ఫలితం మనకి జాతకాల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. మనకి మొట్టమొదటిగా మేషరాశి, రాశుల్లో మొదటి రాశి అయినటువంటి మేషరాశి గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఈ సంవత్సరం మేషరాశి వారికి అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదం. ఇవన్నీ కూడా మేషరాశి కింద వస్తాయి. మేషరాశికి సంబంధించినటువంటి అక్షరాలు చు, చే, చో, లా. అలానే లాగునింతం మీద వచ్చేటువంటి పేర్లు కానీ, అలానే చాగునింతం మీద వచ్చేటువంటి పేర్లు కానీ, ఏ లెటర్ మీద వచ్చేటువంటి పేర్లన్నీ కూడా మేషరాశి కింద వస్తాయి. ఇప్పుడు మేషరాశి వారి యొక్క విశ్వావసునామ సంవత్సర ఫలితాన్ని ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాం. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7 కనిపిస్తా ఉన్నది. ఈ సంవత్సరం మేషరాశి వారికి సంపూర్ణంగా దోష ప్రభావం కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే నిన్నటి నుంచే ఈ మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం అనేది సంపూర్ణంగా గోచరిస్తూ ఉన్నది. ఏలినాటి శని ప్రభావం సుమారుగా 7 ఏళ్ల పాటు కూడా ఈ సంవత్సరం మేషరాశిని పరిపాలిస్తూ ఉంటుంది శనిగ్రహం.
ఈ సంవత్సరం మేషరాశి వారికి సంపూర్ణంగా గడ్డు కాలం అనేది చెప్పవచ్చు. ఎందుకంటే ఏలినాడు శని ప్రభావం చాలా తీవ్రంగా కనిపిస్తా ఉంది మేషరాశి వారికి. ఆదాయం 2014 అంటే వచ్చేదానికంటే కూడా పోయేదే ఎక్కువ శాతం కనిపిస్తా ఉన్నది. రాజపూజ్యం 5 అంటే పొగిడే శాతం 5 కనిపిస్తా ఉంటే తిట్టే శాతం 7% కనిపిస్తా ఉన్నది. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఏలినాడు శని ప్రభావం వలన మిత్రులే శత్రువులయ్యే ప్రభావం కనిపిస్తా ఉన్నది. శని ప్రభావం వలన వ్యాపారం ఉద్యోగం అన్నిట్లా కూడా నష్టం కనిపిస్తా ఉన్నది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం మేషరాశికి సంబంధించినటువంటి వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. పెట్టేటువంటి పెట్టుబడుల పరంగా కానీ లేదంటే భాగస్వాములు అంటే పార్ట్నర్షిప్ల ప్రభావంగా కానీ ఉద్యోగస్తులు కానీ ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి. మేషరాశికి సంబంధించినటువంటి వ్యాపారస్తులకి లాభం కంటే కూడా నష్టశాతం ఎక్కువ కనిపిస్తా ఉన్నది. మేషరాశికి సంబంధించినటువంటి విద్యార్థులు ఫెయిల్ అయ్యే శాతం ఎక్కువ కనిపిస్తా ఉన్నది. వీసాలు అన్ని కూడా రిజెక్ట్ అయ్యే కనిపిస్తా ఉన్నది. ఇంటర్వ్యూలకి వెళ్తే మంచి కంటే కూడా చెడు ఎక్కువ అయ్యేది కనిపిస్తా ఉన్నది. మేషరాశి వారికి రైతుల పరంగా కొంచెం బాగుందనే చెప్పాలి. ఎందుకంటే కొంత కుజుడు వీళ్ళకి అనుకూలించడం వలన గురుడు అనుకూలించడం వలన మేషరాశికి సంబంధించినటువంటి రైతులకి అన్ని విధాలా బాగానే ఉంది. ఈ సంవత్సరం మేషరాశికి సంబంధించిన స్త్రీలకి అనుకూలత లేదమ్మా, మనశ్శాంతి ఉండదు, ఆరోగ్య భంగాలు ఏర్పడతాయి, భార్యాభర్తల మధ్య విభేదాలు కనిపిస్తా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా దూరం అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ఏలినాడు శని ప్రభావం కుటుంబం మీద, ఆరోగ్యం మీద, దాంపత్యం మీద, పిల్లల మీద అన్నిటి మీద కూడా మేషరాశికి సంబంధించిన ప్రమాద శాతం ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఈ సంవత్సరం ఎక్కువ శని ప్రభావం మేషరాశి వారి మీద ఎక్కువ కనిపిస్తా ఉంటుంది. చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఆదాయం కంటే కూడా ఖర్చు శాతం ఎక్కువ కనిపిస్తా ఉంటుంది. ఎందుకంటే ఆదాయం వ్యయము రాజపూజ్యం అవమానం అని ఎందుకు చెప్తారు అంటే ఆ సంవత్సరం మొత్తం కూడా మనకి జరిగేటువంటి మంచి చెడు మొత్తం కూడా తెలుస్తూ ఉంటుంది. అంటే ఆదాయం ఎక్కువ ఖర్చు తక్కువ ఉంటే ఎక్కువ ఆదాయం వస్తుందని కాదు, ఆ ఖర్చు ఎక్కువ పోకుండా ఉంటుంది. అంటే రాజపూజ్యం ఎక్కువ అవమానం తక్కువ ఉంటే మన ఎక్కువ పొగిడి తక్కువ తిడతారని కాదు, తిట్టే శాతం తగ్గుతున్నారు. అట్లానే రాజపూజ్యం ఆదాయం ఏమని ఎందుకు చెప్తారంటే వ్యయం ఎక్కువ ఉందని కూడా సంవత్సరం కొన్ని ఖర్చులు మనం తగ్గించుకోవడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అలానే రాజపూజ్యం అవమానం అనుకోండి కొన్ని విభేదాలు కానీ వివాదాలు కానీ వాటికి కొంచెం దూరంగా ఉండమని శాస్త్రం చెబుతూ ఉంటుంది. అలానే ఆదాయ వ్యయాలు చూసుకుంటే కనుక అలానే రైతులకు చెప్పాం. ఈ మేషరాశికి సంబంధించిన రైతులు అనుకూలం అంటే వాళ్ళకి పంటలు మంచిగా ఏర్పడతాయి. స్త్రీలకు బాగాలేదంటే ఆ రాశికి సంబంధించిన స్త్రీలు జాగ్రత్తగా ఉండమని అది అర్థం. తర్వాత రాశిలో 2వ రాశి అయినటువంటి వృషభ రాశి గురించి ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాం. ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి జాతకులు కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, అలానే రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు. అంటే కృత్తికా నక్షత్రం, రోహిణి, మృగశిర ఈ 3 నక్షత్రాలకు సంబంధించినటువంటి రాశి వృషభ రాశి. వృషభ రాశికి సంబంధించినటువంటి అక్షరాలు 2 ఏ వా గుణితం మీద వచ్చేటువంటి పేర్లు మొత్తం కూడా అంటే వి లెటర్ మీద వచ్చేటువంటి అక్షరాలన్నీ కూడా వృషభ రాశి కింద వస్తాయి. వృషభ రాశి వారి యొక్క ఈ సంవత్సర ఫలితాన్ని ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాం. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11 కనిపిస్తా ఉన్నది, ఖర్చు 5% కనిపిస్తా ఉన్నది, రాజపూజ్యం 1, అవమానం 3% కనిపిస్తా ఉన్నది. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి అన్ని విధాలా కూడా బాగుందనే చెప్పుకోవాలి. గ్రహస్థితి మొత్తం కూడా సంపూర్ణంగా ఏర్పడుతూ ఉన్నది. శుభఫలితం సమాజ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ కుటుంబ పరంగా కానీ వృషభ రాశి వారికి అన్ని విధాలా బాగుంది. ఉద్యోగస్తులకు కూడా అన్ని రంగాల వారికి కూడా ఉద్యోగస్తులకి బాగుంటూ ఉంటుంది. రాజకీయంలో ఉండేటువంటి కానీ వ్యాపారస్తులకు కానీ అందరికీ కూడా ఈ సంవత్సరం వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం వృషభ రాశికి సంబంధించిన వ్యాపారస్తులకి అన్ని విధాలా కూడా అన్ని వ్యాపారాలన్నీ కూడా కలిసి వస్తాయి. గురువారం వల్ల విద్యార్థులకు కూడా అన్ని రకాలుగా బాగుంది. ఈ సంవత్సరం వృషభ రాశికి సంబంధించినటువంటి వ్యవసాయదారులు కూడా అన్ని రకాలుగా బాగుంది. మీరు చేసేటువంటి వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ అన్ని విధాలా కూడా ఈ సంవత్సరం లాభపడతారు. అలానే వృషభ రాశికి సంబంధించినటువంటి స్త్రీలకి అన్ని విధాలా బాగుందమ్మా. ఆరోగ్య పరంగా కానీ కుటుంబ పరంగా కానీ దాంపత్య పరంగా కానీ అన్ని విధాలా కూడా ఈ సంవత్సరం వృషభ రాశి వారికి పరిపూర్ణంగా సుభిక్షంగా ఉందని చెప్పవచ్చు. ఆదాయం 11, ఖర్చు 5%. పొగిడే వాళ్ళు ఒకళ్ళైతే తిట్టే వాళ్ళు 3. తిట్టే వాళ్ళు ఎక్కువ ఉన్నారంటే మనం బాగుంటే చూడలేని వాళ్ళే. తిట్టేవాళ్ళంటే ఎవరో కాదు, ప్రత్యేకించి ఎక్కడో రాడు. మన చుట్టూ ఉండేటువంటి సమాజంలోనే మనం మంచిగా ఉంటే వాడు మనం చూసి వరలేక తిట్టేవాళ్ళే. దాన్నే రాజపూజ్యం అవమానం అని చెప్తా ఉంటారు. వృషభ రాశి వారికి అన్ని విధాలా బాగుంది ఈ సంవత్సరం. ఎందుకంటే సుమారుగా 2.5 సంవత్సరాల నుంచి కూడా
ఈ వృషభ రాశి, మిథునం, కర్కాటక రాశికి సంబంధించినటువంటి జాతకులకి అష్టమ శని కానీ అర్ధాష్టమ శని ప్రభావం కానీ తీవ్రంగా వాళ్ళని ఇబ్బందులు పెట్టింది. నిన్నటితోటి వాళ్ళకి ఆ అర్ధాష్టమ శని ప్రభావం కావచ్చు, కర్కాటక రాశికి అయితే అష్టమ శని ప్రభావం కావచ్చు, మిథున రాశికి కావచ్చు. అలా సుమారుగా ఈ సంవత్సరం 12 రాశులలో ఒక 3-4 రాశులు మినహా 8 రాశులు మనకి వైభోగంగా ఉన్నాయి. అలా అందుకనే దాంట్లో మొట్టమొదటి మేషరాశి ఏరునాడు శనితోటి ప్రారంభమైంది కాబట్టి వాళ్ళని అంతా ఫుల్ మైనస్ లో 100కి 100% మైనస్ రాశి మేషరాశి. వృషభ రాశి వారికి చాలా 2.5 ఏళ్ళ నుంచి 2.5-3 ఏళ్ళ నుంచి కూడా ఈ వృషభ రాశి వాళ్ళకి అన్ని కూడా నష్టాలే. ఈ సంవత్సరం నేటి నుంచి కూడా మంచి వైభోగంగా ఉంటుంది వృషభ రాశి వారికి. అన్ని విధాలా బాగుంది. మీరు వ్యాపారాలు చేసిన, ఉద్యోగాలు చేసిన, మీ పిల్లల పరంగా కానీ ఎవరి పరంగా కానీ వృషభ రాశి అన్ని విధాలా కూడా అనుకూలమే. తర్వాత 3వ రాశి మిథున రాశి గురించి ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాం. మిథున రాశికి సంబంధించినటువంటి ఆ నక్షత్రాలు ఏవైతే ఉంటాయో, మృగశిర నక్షత్రంలో వచ్చేటువంటి 3-4 పాదాలు, అలానే ఆరుద్ర నక్షత్రంలో వచ్చేటువంటి 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలో 1-2-3 పాదాలు, ఇవన్నీ కూడా మిథున రాశి కింద వస్తాయి. మిథున రాశికి సంబంధించినటువంటి అక్షరాలు కాకునింత మీద అంటే కా, కి, కు, కం, గ్నా, చ, కే, కో, హ అంటే కాకునింత మీద కే లెటర్ తో వచ్చేటువంటి పేర్లన్నీ కూడా, అలానే హెచ్ లెటర్ తో వచ్చేటువంటి పేర్లన్నీ కూడా ఇవన్నీ కూడా మిథున రాశి కింద వస్తాయి. ఈ సంవత్సరం మిథున రాశికి సంబంధించినటువంటి రాశి ఫలితాన్ని ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాం. మిథున రాశికి ఈ సంవత్సరం ఆదాయం 14 కనిపిస్తా ఉన్నది, ఖర్చు 2%, అలానే రాజపూజ్యం 4 అయితే అవమానం 3% కనిపిస్తా ఉన్నది. ఈ సంవత్సరం విశ్వావసరాల సంవత్సరంలో ఈ మిథున రాశికి సంబంధించినటువంటి జాతకులకి ఈ సంవత్సరం గ్రహస్థితి అంతా కూడా సంపూర్ణంగా అనుకూలంగా ఉన్నది. గ్రహ ప్రభావాలు గత 3 సంవత్సరాల నుంచి వీళ్ళు ఇబ్బందులు పడేటువంటి కర్మ మొత్తం కూడా పరిపూర్ణంగా తొలగిపోయిందమ్మా. అన్ని విధాలా కూడా గ్రహాలన్నీ కూడా ఈ సంవత్సరం నేటి నుంచి మీకు పరిపూర్ణంగా అనుకూలంగా ఉన్నాయి. చక్కగా మిథున రాశికి సంబంధించిన అన్ని కూడా చక్కగా బాగున్నాయి. ఈ సంవత్సరం స్థల గృహం అన్ని కూడా పరిపూర్ణంగా మీకు సిద్ధిస్తాయి. చక్కగా ఈ సంవత్సరం మిథున రాశికి సంబంధించినటువంటి ఉద్యోగులకి చక్కగా ప్రమోషన్లు ఏర్పడతాయి. మీరు కానీ మీ పిల్లలు కానీ ఎవరైనా మిథున రాశికి సంబంధించిన వాళ్ళు ఉంటే చక్కగా ప్రమోషన్లు ఏర్పడతాయి. వ్యాపారస్తులకు కూడా అన్ని విధాలా బాగుంది. రాజకీయాల్లో తిరిగిన వాళ్ళకి కానీ వ్యాపారంలో ఉండే వాళ్ళకి కానీ మిథున రాశికి సంబంధించిన వాళ్ళకి అందరికీ బాగుంది. ఈ సంవత్సరం మిథున రాశికి సంబంధించిన అన్ని వ్యాపారాలకి రియల్ ఎస్టేట్ కానీ, బంగారం కానీ, ఇనుము కానీ, అలానే బిల్డింగ్ సంబంధించిన కాంట్రాక్టర్లు కానీ, రాజకీయ నాయకులు కానీ అందరికీ కూడా ఈ సంవత్సరం పరిపూర్ణంగా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. మిథున రాశికి సంబంధించినటువంటి స్టూడెంట్లు, కాలేజీ కానీ, స్కూల్కి పోయేటువంటి విద్యార్థులు కానీ, కాలేజీకి సంబంధించినటువంటి విద్యార్థులు కానీ అందరికీ కూడా సంపూర్ణంగా అనుకూలంగా ఉన్నది. ఈ సంవత్సరం విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తే మిథున రాశి వారికి గత సంవత్సరంలో ఎవరైతే వీసా రిజెక్ట్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం ఏర్పడతాయి. చక్కగా వీసా అన్ని కూడా ఏర్పడతాయి. పంటలు కూడా ఈ సంవత్సరం మిథున రాశి వారికి అంతా అనుకూలంగా ఉన్నది. ఈ సంవత్సరంలో మిథున రాశికి సంబంధించినటువంటి స్త్రీలకి చక్కగా మీ గ్రహబలం వల్ల అన్నిటికీ కూడా బాగుందమ్మా. సమాజంలో మీకు మంచి గౌరవం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఉద్యోగం చేసేటువంటి ఆడవారికి కూడా అందరికీ కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. చక్కగా వివాహం కాని వారికి వివాహం, సంతానం అన్ని కూడా చక్కగా ఏర్పడతాయి. అన్ని విధాలా కూడా స్త్రీలకు అనుకూలంగా ఉంది. చక్కగా మంచి బంగారం భవిష్యత్తు అన్ని కూడా ఏర్పడుతూ ఉంటాయి. అన్ని విధాలా కూడా మిథున రాశి వారికి ఈ సంవత్సరం కూడా పట్టిందల్లా బంగారం అన్నట్టుగా వైభవంగా ఉందని చెప్పుకోవచ్చు. అన్ని విధాలా కూడా మిథున రాశి, వృషభం, మిథునం రెండు కూడా సంపూర్ణంగా దిగ్విజయంగా ఉన్నాయి. తర్వాత 4వ రాశి కర్కాటక రాశి గురించి ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాం. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఆదాయం 8 కనిపిస్తూ ఉన్నది. ఈ సంవత్సరం కర్కాటక రాశికి సంబంధించినటువంటి జాతకులు పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు అంటే హాగురింతం మీద వచ్చేటువంటి పేర్లు, అలానే డి లెటర్ తో వచ్చేటువంటి పేర్లు ఇవన్నీ కూడా కర్కాటక రాశి కింద వస్తాయి. ఈ సంవత్సరం కర్కాటక రాశికి సంబంధించినటువంటి రాశి ఫలితాన్ని ఇప్పుడు తెలుసుకుంటూ ఉంటాం. కర్కాటక రాశికి సంబంధించినటువంటి జాతకులు ఆదాయం 8 కనిపిస్తా ఉన్నది, ఖర్చు 2 కనిపిస్తా ఉన్నది, అలానే రాజపూజ్యం 7, అవమానం 3% కనిపిస్తా ఉన్నది. ఈ సంవత్సరం కర్కాటక రాశికి సంబంధించినటువంటి జాతకులకి పరిపూర్ణంగా మంచి మహోన్నత స్థితి అని చెప్పవచ్చు. 2.5 సంవత్సరాల నుంచి కూడా ఈ రాశి వారికి అష్టమ శని ప్రభావం అనేది తీవ్రంగా ఉన్నది. నిన్నటితోటి అష్టమ శని ప్రభావం సంపూర్ణంగా తొలగిపోయింది. అన్ని విధాలా కూడా ఈ కర్కాటక రాశికి సంబంధించిన వారికి పరిపూర్ణంగా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. చక్కగా స్థలం, గృహం, వాహన యోగం అన్ని ఏర్పడతాయి. చక్కగా ఉద్యోగం కూడా మహోన్నత కాలంగా ఉంటుంది. ప్రమోషన్లు ఏమైనా ఆగిపోయినా కానీ ఆ ప్రమోషన్లు ఏర్పడతాయి. సాఫ్ట్వేర్ వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉన్నది. కర్కాటక రాశికి సంబంధించి ఉద్యోగాలకు కూడా ప్రమోషన్లు ఏర్పడతాయి. ఉద్యోగం లేని వారికి కూడా చక్కగా ఉద్యోగాలు ఏర్పడతాయి. అలానే కర్కాటక రాశికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులందరికీ కూడా మంచి సుభిక్షంగా ఉందని చెప్పవచ్చు. వ్యాపారస్తులకి, బంగారం, ఇతర వ్యాపారస్తులకి, అలానే రాజకీయ నాయకులకి, అలానే రియల్ ఎస్టేట్ కి సంబంధించిన వ్యాపారాలు కానీ
అలానే పత్తి మిరప సంబంధించినటువంటి వ్యాపారాలు కావచ్చు, రియల్ ఎస్టేట్ కానీ, సిమెంట్కు సంబంధించిన ఇనుము వ్యాపారాలు కానీ అందరికీ కూడా సంపూర్ణంగా అనుకూలంగా ఉన్నది. ఈ సంవత్సరం అన్ని విధాలా కూడా 2.5 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అష్టమ శని ప్రభావం కలగడం వలన అందరికీ కూడా కర్కాటక రాశికి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. చక్కగా ఈ విదేశీయానం కర్కాటక రాశికి అనుకూలిస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, అందరికీ బాగుందమ్మా. వ్యవసాయదారులు ఎవరైతే రైతులు ఉన్నారో రైతులు కూడా బాగుంది. కర్కాటక రాశి అన్ని విధాలకు కూడా అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం కర్కాటక రాశికి సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా సుభిక్షంగా ఉంది. మీరు అనుకున్న మార్కులు వస్తాయి ఎగ్జామ్ లో, అందరికీ కూడా సుభిక్షంగా ఉన్నది. స్త్రీలకి చక్కగా బంగారం ఆభరణాలు మీరు ధరించేటువంటి నూతన ఆభరణాలు యోగం కనిపిస్తా ఉన్నది. చక్కగా మీ పేరు మీద ప్రాపర్టీలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ఇంట్లో శుభ కార్యక్రమాలు ఏర్పడతాయి. మీ పిల్లలకి ఎవరికైనా వివాహాలు కానీ ఏదైనా ఆటంకాలు ఉన్నా, సంతాన పరంగా కానీ ఏదైనా ఉన్నా కూడా అందరికీ కూడా మంచి సుభిక్షంగా ఉన్నది. అన్ని విధాలా కూడా చక్కగా వచ్చేటువంటి 3 సంవత్సరాలు కూడా తిరుగులేనటువంటి రాశి కర్కాటక రాశి. అన్ని విధాలా బాగుంది. ఆరోగ్య పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, దాంపత్య పరంగా కావచ్చు, అన్ని విధాలా కూడా మంచి అనుకూలంగా ఉంది. ఎందుకంటే గ్రహస్థితి వలన సుమారుగా 2.5 ఏళ్ల తర్వాత ఈ రాసులన్నింటినీ కూడా కాలగమనంలో శని సంచారం మొదలైంది. దాని ఫలితమే ఈ సంవత్సరం ఇంత వైభవంగా ఉండడానికి కారణం. ఎందుకంటే గత సంవత్సరం ఈ వృషభ రాశి కావచ్చు, మిథున రాశి కావచ్చు, కర్కాటక రాశి వారు కావచ్చు మొత్తం మైనస్ లో ఉండేటువంటి, అంటే పెట్టుబడి రాకపోవడం, లేదా నష్టాలు రావడం, గొడవలు రావడం, విభేదాలు ఇట్లా ఏర్పడ్డాయి. అలా ఈ సంవత్సరం ఈ శనేశ్వరుడి స్థితి మారడం వలన, ఎందుకంటే కర్మ ఫలదాత శనేశ్వరాయ నమః అంటే ఆయన కర్మ ఫలాన్ని అందిస్తాడు కాబట్టి శని సంచారం వలన వృషభ రాశి కావచ్చు, మిథున రాశి కావచ్చు, కర్కాటక రాశి కావచ్చు అందరికీ కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నది. కర్కాటక రాశికి సంబంధించిన అందరికీ కూడా స్త్రీలు, పురుషులు కానీ, విద్యార్థులకు కానీ, వ్యాపారస్తులకు కానీ అందరికీ కూడా మంచి సుభిక్షంగా ఉంది. అందరికీ కూడా మంచి తిరుగు లేకుండా ఉంది కర్కాటక రాశి. తర్వాత 5వ రాశి అయినటువంటి సింహరాశి గురించి ఇప్పుడు తెలుసుకుంటూ ఉంటాం. సింహరాశికి సంబంధించినటువంటి మగా నక్షత్రం 4 పాదాలు, ఉభా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం. మా, మీ, ము, మే అక్షరాలు, తా అనే అక్షరాలు అంటే డి లెటర్ తో స్టార్ట్ అయ్యేటువంటి పేర్లు, ఎం లెటర్ తో స్టార్ట్ అయ్యేటువంటి పేర్లు, ఇవన్నీ కూడా సింహరాశి కింద వస్తాయి. సింహరాశి వారి యొక్క ఈ సంవత్సర ఫలితాన్ని ఇప్పుడు మనం తెలుసుకుంటూ ఉన్నాం. సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11 కనిపిస్తా ఉన్నది. పొగిడే వాళ్ళు 3 అయితే తిట్టే వాళ్ళు 6% కనిపిస్తా ఉన్నది. ఈ సంవత్సరం సింహరాశి వారికి సంబంధించినటువంటి విశ్వావసు నామ సంవత్సర ఫలితాన్ని ఇప్పుడు మనం చూసుకుంటూ ఉన్నాం. ఈ సంవత్సరం సింహరాశి ఆదాయం 11, ఖర్చు 11 కనిపిస్తా ఉన్నది. ఎంత వస్తే అంత పోతుంది. రాజభోజ్యం 3, అవమానం 6. పొగిడే వాళ్ళు 3 అయితే మన డైరెక్ట్ గా ఎవరికి పేరు మన వెనక తిట్టే వాళ్ళు 6 అయితే ఎక్కువ కనిపిస్తా ఉన్నారు. ఈ సంవత్సరం కొద్దిగా సింహరాశి వారికి కొద్దిగా మాట పడేటువంటి అవకాశం కనిపిస్తా ఉన్నది. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా కొంచెం బండి మీద నుంచి కింద పడి దెబ్బలు తగిలేటువంటి అవకాశం కనిపిస్తా ఉన్నది. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శని ఈ రాశికి నిన్నటి నుంచి అష్టమ స్థానంలో వచ్చింది. కొద్దిగా ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బందులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకు సింహరాశి వారికి అనుకూలత లేదు. రాజకీయ పరంగా కానీ అనుకూలంగా లేదు. సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకి నష్టాలు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. విద్యార్థులకు కూడా ఫెయిల్ ఎక్కువ కనిపిస్తా ఉన్నది. రైతులకి కొంత పర్వాలేదు కానీ మెజారిటీగా చూసుకుంటే కనుక ఈ సంవత్సరం సింహరాశికి సంబంధించినటువంటి వ్యాపారస్తులకు నష్టాలు, అది హోల్సేల్ కానీ, రిటైల్ కానీ, మెడికల్ కానీ ఏ సంబంధించిన ఫీల్డ్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరైనా కానీ లాభం కంటే కూడా నష్టశాతం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఈ సంవత్సరం సింహరాశికి సంబంధించినటువంటి స్త్రీలకి కొద్దిగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. గడ్డి వేసి కింద పడటం, లేదా కడుపు నరాలకు సంబంధించినటువంటి సమస్యలు కనిపిస్తా ఉన్నాయి. బడి వేసి కింద పడి కాళ్ళు చేతులు దెబ్బలు తగ్గడం కనిపిస్తా ఉన్నది. అలానే ఈ సంవత్సరం స్త్రీల మీద ఏడుపు ఎక్కువ కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే సింహరాశికి ఆపోజిట్ ఎక్కువ నష్టం కలిగించేటువంటి గ్రహాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆడవారికి ఎక్కువ ఏడుపు శాతం కనిపిస్తా ఉన్నది. మగవారైతే భాగస్వామి వలన అంటే పార్ట్నర్స్ వల్ల ఎక్కువ నష్టపోతారు. ఆడవారి మీద ఎక్కువ ఏడుపు శాతం అనేది కనిపిస్తా ఉన్నది. దాంపత్య పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. పిల్లల పరంగా కొంచెం ఆరోగ్య ఇబ్బందులు కనిపిస్తా ఉన్నాయి. చక్కగా సింహరాశికి లాభం కంటే కూడా నష్ట శాతం ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే లాభం కంటే కూడా నష్టం ఎక్కువ కనిపిస్తూ ఉన్నది. వచ్చేదానికంటే కూడా పోయే శాతం ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి సింహరాశి వారు. అలానే 6వ రాశి అయినటువంటి కన్యా రాశి గురించి ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాం. కన్యా రాశికి సంబంధించినటువంటి జాతకాలు ఏవైతే నక్షత్రాలు ఉన్నాయో, ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు, ఇవన్నీ కూడా కన్యా రాశి కింద వస్తాయి. కన్యా రాశికి సంబంధించినటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో, కన్యా రాశికి సంబంధించినటువంటి అక్షరాలు
పాగునింతం పా బి పూ షా నా ఠ అక్షరాలు అలానే పాగునింతంతో వచ్చేటువంటి అక్షరాలన్నీ కూడా కన్యారాశి కింద పి లెటర్ అంటే అక్షరం ఇంగ్లీష్ లెటర్ పి, తెలుగు అక్షరం అయితే షా అక్షరం కానీ పా అక్షరం కానీ ఇవన్నీ కూడా కన్యారాశి కింద వస్తాయి. కన్యారాశి వారి యొక్క ఈ సంవత్సర ఫలితాన్ని ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాం. కన్యారాశికి ఆదాయం 14 కనిపిస్తా ఉన్నది, ఖర్చు 2% కనిపిస్తా ఉన్నది, ఆదాయం 6% కనిపిస్తా ఉన్నది, ఖర్చు కూడా 6% కనిపిస్తా ఉన్నది. కన్యారాశికి చక్కగా వచ్చేటువంటి 14 అయితే ఖర్చు 2. ఈ సంవత్సరం కన్యారాశికి గ్రహాలన్నీ కూడా బాగున్నాయి. గురుబలం అధికంగా ఉన్నది ఈ సంవత్సరం, శని బలం కూడా అధికంగా ఉన్నది కన్యారాశికి. చక్కగా అన్ని విధాలా కూడా కన్యారాశికి అనుకూలంగా ఉన్నది. ఉద్యోగులకు కూడా మంచి మహోన్నతంగా చెప్పవచ్చు. అన్ని విధాలా బాగుంది, చక్కగా ఉల్లాసంగా అన్ని ఏర్పడతాయి. ఉద్యోగాలు ప్రమోషన్లు వస్తాయి ఈ సంవత్సరం. భార్యకు సంబంధించిన ఉద్యోగాలు కానీ విదేశీ ప్రయాణాలు కానీ అన్ని కూడా అనుకూలిస్తాయి. కన్యారాశికి సంబంధించినటువంటి స్థలం గృహం అన్ని కూడా ఈ సంవత్సరం కన్యారాశికి ఏర్పడతాయి. అలానే ఈ సంవత్సరం కన్యారాశికి సంబంధించిన వ్యాపారస్తులకి హోల్సేల్ కానీ రిటైల్ కానీ మెడికల్ కానీ అన్ని రంగంలో ఉండేటువంటి వ్యాపారులకి అందరికీ కూడా మంచి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. అన్ని విధాలుగా రియల్ ఎస్టేట్ కానీ బిల్డింగ్ కానీ బోర్డు కానీ ఇనుము కానీ అన్ని రంగంలో ఉండేటువంటి వ్యాపారాలకి అందరికీ కూడా ఈ సంవత్సరం కన్యారాశి వ్యాపారస్తులకు అన్ని విధాలా బాగుంది. గురుబలం ఉండటం వలన పట్టిందల్లా బంగారంగా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. రైతులకి కూడా బాగుంది, విద్యార్థులకు బాగుంది. పరీక్షలు కానీ ఎంట్రన్స్ ఎంసెట్ రాసేటువంటి టెస్టులో కూడా అన్ని రకాలుగా పాస్ అవుతారు. మీరు కోరుకునే యూనివర్సిటీలో మంచి సీట్లు లభిస్తాయి. అన్ని విధాలా కూడా విద్యార్థులకి పరిపూర్ణంగా అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం కన్యారాశి స్త్రీలకి అన్ని విధాలా కూడా మంచి యోగంగా ఉన్నది. ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, దాంపత్య పరంగా అన్ని విధాలా కూడా స్త్రీలకి మంచి వైభోగంగా ఉందని చెప్పవచ్చు. చక్కగా గృహంలో శుభ కార్యక్రమాలు ఏర్పడతాయి. చక్కగా నోములు చేసుకోండి. అన్ని విధాలా అనుకూలంగా ఏర్పడతాయి. ముత్తైదులు కానీ అందరికీ కూడా, పిల్లలకి కానీ అందరికీ కూడా కన్యారాశికి అన్ని విధాలా కూడా ఈ సంవత్సరం లాభం ఎక్కువ శాతం ఉంది, ఖర్చు 2% అంటే దాదాపు అన్ని విధాలా కూడా ఈ సంవత్సరం మంచి వ్యాపారాలు పెడతారు. అలానే మంచి స్థలాలు కొంటారు, మంచి ఇల్లు కడతారు. అన్ని విధాలా కూడా సమాజంలో మంచి ఉన్నత స్థితి మీద నడుస్తారు కన్యారాశి వారు. తర్వాత తులారాశి గురించి తెలుసుకుంటూ ఉన్నాం. తులారాశి 7వ రాశికి సంబంధించినటువంటి జాతకం. తులారాశి వారి యొక్క ఈ సంవత్సరంలో విశ్వావసునామ సంవత్సరంలో తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకుంటే కనుక తులారాశి వారికి చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, అలానే స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు ఇవన్నీ కూడా తులారాశి కింద వస్తాయి. తులారాశికి సంబంధించినటువంటి అక్షరాలు రాగులింతంతో వచ్చేటువంటి అంటే 6 లెటర్తో వచ్చేటువంటి పేర్లన్నీ కూడా తులారాశి కింద వస్తాయి. తాగులింతంతో వచ్చేటువంటి పేర్లన్నీ కూడా తులారాశి కింద వస్తాయి. శ్రీగులింతం అంటే శ్రీ అక్షరంతో వచ్చేటువంటి పేర్లన్నీ కూడా తులారాశి కింద వస్తాయి. ఈ సంవత్సరం తులారాశి వారి యొక్క ఫలితాన్ని మనం చూసుకుంటే కనుక ఆదాయం 11 కనిపిస్తా ఉన్నది, ఖర్చు 5% కనిపిస్తా ఉన్నది, రాజపూజ్యం 2, అవమానం 2% కనిపిస్తా ఉన్నది. ఈ సంవత్సరం తులారాశి వారి యొక్క సంవత్సర ఫలితాన్ని ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాం. ఈ సంవత్సరం తులారాశి వారికి చక్కగా అన్ని విధాలా కూడా మంచి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా కూడా మంచి ఇది కనిపిస్తా ఉన్నది. తులారాశికి సంబంధించినటువంటి వ్యాపారస్తులకి కొద్దిగా నష్టాలు కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే కుజుడు ద్వాదశంలో ఉండటం వలన కొద్దిగా నష్టాలు కనిపిస్తాయి. వ్యాపారస్తులకి అంతగా అనుకూలత లేదని చెప్పాలి. షేర్ మార్కెట్ల పరంగా కానీ అప్పుల పరంగా ఇచ్చిన వాళ్ళ కొద్దిగా నష్టపోతారని చెప్పవచ్చు. అలానే ఆస్తుల పరంగా కొంచెం నష్టం కనిపిస్తా ఉన్నది. తులారాశికి సంబంధించినటువంటి ఆడవారికి కొద్దిగా కుజుడు వ్యయంలో ఉండటం వలన సర్జరీలు ఎక్కువగా కనిపిస్తా ఉన్నది. ఆరోగ్యపరంగా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. అలానే ద్వాదశంలో ఈ సంవత్సరం రాహుకేతువులు ఉండటం వలన అవమానాలు అనేవి ఎక్కువ కనిపిస్తా ఉన్నాయి. ఈ సంవత్సరం కొద్దిగా దైవ బలం తక్కువగా కనిపిస్తా ఉన్నది. తులారాశి మీద కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. నిత్యం దైవం గురుబలం వలన ఈ సంవత్సరం మంచి జీవితం అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అలానే ఈ సంవత్సరం స్త్రీలకు సంబంధించినటువంటి ఆరోగ్య ఇబ్బందులు కనిపిస్తా ఉన్నాయి. కడుపుకు సంబంధించినటువంటి సర్జరీలు అవుతాయి. తలకు సంబంధించినటువంటి సర్జరీలు కనిపిస్తా ఉన్నాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోండి. పిల్లలు ఈ సంవత్సరం ఈ తులారాశికి సంబంధించినటువంటి పిల్లలకి అనుకూలంగానే ఉంది. చక్కగా మీరు కోరుకున్న చోట యూనివర్సిటీలో సీట్లు వస్తాయి. పరీక్షల్లో కూడా మంచి ఉన్నత స్థితి ఏర్పడుతుంది. వ్యాపారస్తులకి కొంచెం అటు ఇటుగా ఉన్నది. ఆదాయం బాగుంది, వ్యయం తక్కువ ఉంది కాబట్టి కొంచెం వచ్చినా కూడా వీళ్ళు తట్టుకొని నిలబడగలరు. అది మినహా అంతా తులారాశికి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా కానప్పటికీ ఇబ్బందులు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే రాహు కేతులు ద్వాదశంలో ఉన్నారు. అలానే కుజుడు ద్వాదశం జన్మంలో ఉండటం, రవి అష్టమ స్థితిలో ఉండటం వలన ఆరోగ్యపరంగా ఇబ్బందులు కనిపిస్తా ఉన్నాయి. డబ్బు పరంగా, చదువు పరంగా అంతా బాగానే ఉందని చెప్పవచ్చు. భూమికి సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి.
కోర్టు కేసులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే రాహుకేతుల ప్రభావం వలన విద్యార్థులకు కావచ్చు మిగిలినందరికీ కూడా తులారాశి అనుకూలంగా ఉంది. తర్వాత 8వ రాశి వృశ్చిక రాశి గురించి ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాం. వృశ్చిక రాశికి సంబంధించినటువంటి అక్షరాలు విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదం, ఇవన్నీ కూడా వృశ్చిక రాశి కింద వస్తాయి. వృశ్చిక రాశికి సంబంధించినటువంటి అక్షరాలు నా గురింతం అంటే ఎన్ అనే అక్షరంతో, నా అనే అక్షరంతో వచ్చేటువంటి పేర్లన్నీ కూడా, అలానే యా అనే అక్షరంతో వచ్చేటువంటి పేర్లన్నీ కూడా వృశ్చిక రాశి కింద వస్తాయి. వృశ్చిక రాశి వారి యొక్క ఈ సంవత్సర ఫలితాన్ని ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాం. వృశ్చిక రాశికి సంబంధించినటువంటి ఆదాయం 2, ఖర్చు 14% కనిపిస్తూ ఉన్నది. ఆదాయం 2, ఖర్చు 14, రాజపూజ్యం 5, అవమానం 2% కనిపిస్తూ ఉన్నది. ఈ సంవత్సరం వృశ్చిక రాశికి సంబంధించినటువంటిది ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ ఉన్నా కానీ కొంచెం అన్ని విధాలా బాగుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే శని ప్రభావం తొలగిపోయింది, అన్ని విధాలా కూడా కొంచెం అనుకూలంగా ఉందనే చెప్పవచ్చు. ఉద్యోగుల మటుకే కొంచెం ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. వృశ్చిక రాశికి సంబంధించినటువంటి ప్రమోషన్లు అనేవి ఆగిపోతాయి, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం కోర్టు కేసులు ఎదుర్కొనేటువంటి స్థితి కనిపిస్తూ ఉన్నది. వృశ్చిక రాశికి సంబంధించినటువంటి జాతకులకి కొంచెం ఆరోగ్యపరంగా కూడా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. వృశ్చిక రాశి వారు 2.5 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి శని ప్రభావం ఈ వృశ్చిక రాశికి తొలగిపోయింది. అనురాధ జ్యేష్ఠ నక్షత్రాలకి అన్ని విధాలా కూడా మీకు అనుకూలంగా ఉన్నది. ఆరోగ్యపరంగా స్వల్ప జాగ్రత్తలే మినహా 2.5 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అదేంటంటే దాంట్లో ఆదాయం 2, ఖర్చు 14 ఉందంటే ఆదాయం అంటే అదే కాదు, వచ్చిన దానికంటే కూడా పోయే శాతాన్ని నష్ట శాతం అంటారు. వృశ్చిక రాశికి సంబంధించినటువంటి విద్యార్థులకి శని రాహు శుభస్థితి వలన మంచి చదువులు ఏర్పడతాయి. మీరు అనుకున్న చోట మంచి సీట్లు వస్తాయి. వారికి సంబంధించినటువంటి వీసాలు కూడా అప్రూవల్ అవుతాయి. ఈ వృశ్చిక రాశికి సంబంధించిన వ్యాపారాలకి మంచిగా యోగ కార్యక్రమం చెప్పవచ్చు. ఎందుకంటే 2.5 ఏళ్ల నుంచి కూడా ఈ వృశ్చిక రాశికి శని వ్యతిరేక స్థితిలో ఉండటం వలన వ్యాపారాలు, అది రియల్ ఎస్టేట్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, బిల్డింగ్లు కావచ్చు, కాంట్రాక్టులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అందరికీ కూడా ఇబ్బందులు ఏర్పడి వృశ్చిక రాశి వారికి అవన్నీ కూడా నిన్నటితో తొలగిపోయాయి. ఆదాయం వ్యయాలతో పక్కన పెడితే కనుక వృశ్చిక రాశి వారికి మంచి యోగంగా ఉందని చెప్పుకోవాలి. నిన్నటి నుంచి శని సంచార స్థితి వలన మంచి ఆదాయం 2.5 సంవత్సరాల నుంచి ఆగిపోయిన పనులన్నీ కూడా మంచిగా వృద్ధిలోకి వస్తాయి. విద్యార్థులకు కూడా బాగుంది. రైతులకు కూడా వృశ్చిక రాశి వారికి అన్ని విధాలా బాగుంది. స్త్రీలకి మంచి ఉన్నత స్థితి కనిపిస్తా ఉన్నది. ఆరోగ్యపరంగా బాగుందమ్మా. 2 ఏళ్ల నుంచి మీరు పడేటువంటి ఇబ్బందులన్నీ కూడా పరిపూర్ణంగా తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా మంచి శుభస్థితి కనిపిస్తా ఉన్నది. కొత్త ఇల్లు కడతారు, మీ పేరు మీద స్థలం, గృహం అన్ని కూడా సిద్ధిస్తాయి. అన్ని విధాలా బాగుంది. మంచి ధనము, గృహము, బంగారం అన్ని కూడా ఏర్పడతాయి. ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా కావచ్చు, అన్ని విధాలా కూడా ఈ సంవత్సరం అందరికీ కూడా వృశ్చిక రాశికి బాగుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే 2 సంవత్సరాలైంది శని రాహు ప్రభావం ఈ రాశి మీద స్టార్ట్ అయ్యి ఉద్యోగస్తులకి కెరీర్ పరంగా కావచ్చు, వ్యాపారస్తులకి వ్యాపార పరంగా కావచ్చు, స్త్రీలకి కుటుంబ పరంగా కావచ్చు, అలానే రాజకీయ నాయకులు కావచ్చు, అందరికీ కూడా 2.5 ఏళ్ల నుంచి ఎన్నో రకమైనటువంటి బాధలు అనేవి కూడా ఈ వృశ్చిక రాశి జాతకుల్లో నేను చూసి ఉన్నాను. అందరికీ కూడా విముక్తి లభిస్తుంది. అన్ని విధాలా కూడా నేటి నుంచి ఉండేటువంటి గ్రహస్థితి వలన ఆరోగ్యపరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, అనే విధాలా కూడా వృశ్చిక రాశి అనుకూలంగా ఉంది. మంచి శుభస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఈ సంవత్సరం చక్కగా నూతన గృహం నిర్మాణం అవుతుంది. స్థలం పరంగా కానీ, డబ్బు పరంగా, బంగార పరంగా మీ పేరు మీద ఏదైనా వ్యాపారాలు పెట్టినా కూడా ఈ సంవత్సరం కలిసి వస్తాయి. ఎందుకంటే వచ్చేటువంటి భవిష్యత్తు 3 ఏళ్ళు కూడా మంచి అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. అన్ని విధాలా కూడా వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం సర్వదా శుభం. ఈ సంవత్సరం ధనుసు రాశికి సంబంధించినటువంటి జాతకులు మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం. ఈ మూలా నక్షత్రానికి సంబంధించినటువంటి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం ధనుసు రాశి కింద వస్తాయి. బాగుణితం, ధాగుణితం అంటే బి లెటర్ మీద వచ్చేటువంటి పేర్లు, డిహెచ్ అంటే ధాగుణితం మీద ధా అక్షరంతో వచ్చేటువంటి కానీ భా అక్షరంతో వచ్చేటువంటి పేర్లన్నీ కూడా ధనుసు రాశి కింద వస్తాయి. ధనుసు రాశి వారి యొక్క ఈ సంవత్సర ఫలితాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. ధనుసు రాశి వారికి ఆదాయం 5% కనిపిస్తా ఉన్నది, ఖర్చు 5% కనిపిస్తా ఉన్నది. అలానే రాజపూజ్యం 1, అవమానం 5% కనిపిస్తా ఉన్నది. ఈ సంవత్సరం ధనుసు రాశికి సంబంధించినటువంటి సంవత్సర ఫలితాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం అన్ని విధాలా అనుకూలంగా ఉందనే చెప్పవచ్చు. ఆదాయ వ్యయాలు పరిపూర్ణంగా ఈక్వల్ గా ఉన్నాయి. 5% వస్తే 5% పోతుంది. పొగిడే వాళ్ళు ఒకళ్ళైతే తిట్టే వాళ్ళు 5% కనిపిస్తా ఉన్నారు. ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి కూడా మంచి ఉన్నత స్థితి అన్ని విధాలా కూడా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే శని ప్రభావం ఈ రాశి వారికి తొలగిపోయింది.
అన్ని విధాలు కూడా అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకి కూడా ఈ సంవత్సరం ధనుసు రాశికి సంబంధించిన వారికి అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకి కూడా అందరికీ కూడా అన్ని రకాల వ్యాపారస్తులకి అందరికీ కూడా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. హోల్సేల్ రిటైల్కి సంబంధించిన వ్యాపారాలు కానీ అందరికీ కూడా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ధనుసు రాశికి సంబంధించినటువంటి విద్యార్థులకి అన్ని విధాలా బాగుంది. ఈ సంవత్సరం రైతులకి కూడా ధనుసు రాశి అన్ని విధాలా కూడా 2 పంటలు పండిస్తాయి. అన్ని విధాలా కూడా డబ్బు పరంగా కుటుంబ పరంగా దేనికి కూడా లోటు ఉండదు. అన్ని విధాలా బాగుంటుంది ధనుసు రాశికి. స్త్రీలకి చక్కగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా దాంపత్య పరంగా అన్ని విధాలా కూడా ఈ సంవత్సరం మంచి ఉన్నత స్థితి కనిపిస్తూ ఉన్నది. చక్కగా స్థలం గృహం అన్ని కూడా సిద్ధిస్తాయి. నూతన ప్రయత్నాలన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి. అన్ని విధాలా కూడా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా కూడా ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి బాగుంది. అన్ని విధాలా కూడా చేసేటువంటి కొత్త ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఏమైనా గడిచిన 2.5-3 ఏళ్ల నుంచి ఏమైనా పనులు పెండింగ్ లో పడుతున్నా కానీ కోర్టు కేసులు కావచ్చు, లేదంటే ఏమైనా లీగల్ కానీ సమస్యలు కావచ్చు, లేదంటే ఏమైనా స్థలానికి సంబంధించినటువంటి లిటిగేషన్ సమస్యలు కావచ్చు, అన్ని కూడా ఈ సంవత్సరం తొలగిపోతాయి. ధనుసు రాశి వారికి అన్ని విధాలా కూడా అనుకూలంగానే ఉందని చెప్పుకోవచ్చు. తర్వాత 10వ రాశి మకర రాశి గురించి ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాం. మకర రాశికి సంబంధించినటువంటి అక్షరాలు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, అలానే శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాలు మకర రాశి కింద వస్తాయి. మకర రాశికి సంబంధించినటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో జాగులితం అంటే జా మీద వచ్చేటువంటి అక్షరాలన్నీ కూడా మకర రాశి కింద వస్తాయి. వాటిలో ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాలు. అంటే ఉత్తు ఖా మీద ఉండేటువంటి పేర్లు కానీ జా మీద ఉండేటువంటి పేర్లు అంటే జే లెటర్ మీద వచ్చేటువంటి పేర్లు అన్నీ కూడా మకర రాశి కింద వస్తాయి. ఈ సంవత్సరం మకర రాశి వారి యొక్క ఫలితాన్ని ఇప్పుడు మనం తెలుసుకుంటూ ఉన్నాం. మకర రాశికి ఆదాయం 8, ఖర్చు 14% కనిపిస్తా ఉన్నది. రాజపూజ్యం 4, అవమానం 5% కనిపిస్తా ఉన్నది. ఈ సంవత్సరం మకర రాశికి సంబంధించినటువంటి జాతకులకి ఆదాయం 8 వచ్చేది 8% అయితే వెళ్ళేది 14% కనిపిస్తా ఉన్నది. రాజపూజ్యం 4, అవమానం 5% కనిపిస్తా ఉన్నది. ఈ సంవత్సరం ఈ ఆదాయ వ్యయాలు పక్కన పెడితే కనుక మకర రాశి వారికి అన్ని విధాలా కూడా మహోన్నత కాలంగా చెప్పవచ్చు. చక్కగా ఈ సంవత్సరం మకర రాశికి సంబంధించినటువంటి అందరికీ కూడా గ్రహస్థితి చాలా బాగుంది. సుమారుగా 3-4 ఏళ్ల నుంచి ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ సంవత్సరం తొలగిపోతాయి. మీరు అనుకున్న పనులన్నీ కూడా సిద్ధిస్తాయి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఏర్పడుతూ ఉంటుంది. విద్యార్థులకు అన్నిటిలో కూడా శుభప్రదంగా ఉంటుంది. మీరు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. ఈ సంవత్సరం మకర రాశి వారికి స్థలం గృహం వాహన యోగం అన్నీ కూడా సుభిక్షంగా ఏర్పడి ఉద్యోగస్తులకు కూడా మంచి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. మకర రాశి వారికి అన్ని విధాలా కూడా ఈ సంవత్సరం వ్యాపారస్తులకి కూడా హోల్సేల్ రీటైల్కి సంబంధించినటువంటి వ్యాపారస్తులకి కూడా అందరికీ సుభిక్షంగా ఉన్నది. ఆరోగ్యపరంగా కూడా మంచి రకంగా అన్ని విధాలా కూడా బాగుంది. ఉండేటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా ఈ సంవత్సరం తొలగిపోతాయి. అలానే ఈ సంవత్సరం మకర రాశికి సంబంధించినటువంటి విద్యార్థులకి అందరికీ కూడా బాగుందని చెప్పుకోవాలి. వ్యవసాయదారులు రైతులకు కూడా పంటలు అవి కలిసి వస్తాయి. ఈ సంవత్సరం మకర రాశికి సంబంధించినటువంటి చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎవరైనా గ్రూప్స్కి రాసే వాళ్ళు ఉన్నా కూడా అందరికీ కూడా ఈ సంవత్సరం శుభ ఫలితాలు ఏర్పడతాయి. మీరు అనుకున్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఏదైతే గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారో మీరు అనుకున్న దానికంటే మంచి శుభ ఫలితం ఈ సంవత్సరం మీ పేరు మీద ఏర్పడుతూ ఉంటుంది. మంచి ఉన్నత స్థితి మకర రాశి వారికి కనిపిస్తూ ఉన్నది. ఆరోగ్యపరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ధన పరంగా కావచ్చు, అన్ని విధాలా కూడా మకర రాశికి మంచి సుభిక్షంగా ఉన్నది. అనుకున్న పనులన్నీ కూడా అన్ని కూడా నెరవేరుతాయి. అందరికీ కూడా ఆరోగ్యపరంగా కావచ్చు, స్త్రీలకి కూడా అందరికీ కూడా సుభిక్షంగా ఉందమ్మా. ఇంట్లో శుభ కార్యక్రమాలు ఏర్పడతాయి. అనుకున్న పనులన్నీ కూడా ఈ సంవత్సరం నెరవేరుతాయి. ఆరోగ్యపరంగా కానీ ధనం పరంగా కానీ కూడా అన్ని కూడా మీకు చక్కగా పరిపూర్ణమైనటువంటి శుభస్థితి కనిపిస్తూ ఉన్నది. అన్ని విధాలా కూడా మకర రాశికి అనుకూలంగా ఉందనే చెప్పవచ్చు. ఎందుకంటే మకర రాశిని సుమారుగా 2.5 ఏళ్ల నుంచి శని చాలా తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తా ఉన్నది. శని, రాహు, కేతువులు తీవ్రమైనటువంటి ప్రభావం. పెట్టుకున్న ఉద్యోగాలు వెనక్కి రావడం కానీ,
లేదా ఆరోగ్యపరంగా సమస్యలు కానీ లేదా ఏదైనా వివాదాలన్నీ కూడా ఈ మకర రాశికి 2.5-3 ఏళ్ల నుంచి వెంటాడుతూ ఉన్నాయి. శని ఈ సంవత్సరం ప్రయాణ స్థితి వలన అన్ని విధాలా కూడా మకర రాశికి సుభిక్షంగా ఉంది. ఆదాయ వ్యయాలు పక్కన పెడితే కనుక చక్కగా అనుకున్న దానికంటే కూడా ఎక్కువ సంపాదిస్తారు, తక్కువ ఖర్చు పెట్టుకోండి. ఎందుకంటే మకర రాశికి 8 ఆదాయం 14 ఖర్చు ఉందంటే అనవసరమైనటువంటి ఖర్చులు పోకుండా ఖర్చు పెట్టేది వస్తే అది ఇంట్లోకి సంబంధించిన వస్తువులు ఖర్చు పెట్టుకోండి. ఏదైనా కొనాలనుకోండి, వస్తువు ఉపయోగపడే వస్తువు కొనుక్కోండి. అనవసరమైనటువంటి ఖర్చులు కాకుండా మన కుటుంబానికి మనకు అవసరమైనటువంటి వస్తువులు కొనుక్కుంటే కనుక ఈ ఖర్చు మంచిగా ఉపయోగపడుతుంది అన్నమాట. లేదా ఒక దేవాలయానికి ఖర్చు పెట్టండి, లేదంటే పూజలకు కానీ, లేదంటే శుభ్రంగా తీర్థయాత్రలు చేసుకోండి. అట్లా ఆ రకమైనటువంటి ఖర్చులు పెట్టండి. ఆదాయం ఉన్నత స్థితి కనిపిస్తూ ఉన్నది. ఈ సంవత్సరం రియల్ ఎస్టేట్ అనుకూలంగా ఉంది. మకర రాశికి మీ పేరు మీద స్థిరాస్తులు చరాస్తులు అన్ని ఏర్పడితే చక్కగా బండి వాహనం నూతనంగా ఏర్పడుతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా అందరికీ కూడా మకర రాశికి సుభిక్షంగా ఉంది. తర్వాత 11వ రాశి కుంభరాశి గురించి ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాం. కుంభరాశికి సంబంధించినటువంటి అక్షరాలు ఏదైతే ఉన్నాయో ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 ఇవన్నీ కూడా కుంభరాశి కింద వస్తాయి. కుంభరాశికి సంబంధించినటువంటి అక్షరాలు ఏదైతే ఉన్నాయో గా గుణింతం మీద అంటే జీ లెటర్ మీద వచ్చేటువంటి పేర్లన్నీ కూడా కుంభరాశి కింద వస్తాయి. అలానే సా గుణింతం మీద సా అక్షరంతో ఉండేటువంటి పేర్లన్నీ కూడా కుంభరాశి కింద వస్తాయి. కుంభరాశి వారి యొక్క ఈ సంవత్సర ఫలితాన్ని ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాం. గా గుణింతం సా గుణింతంతో వచ్చేటువంటి పేర్లన్నీ కూడా కుంభరాశి కింద వస్తాయి. ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఆదాయం 8, ఖర్చు 14% కనిపిస్తా ఉన్నది. రాజపూజ్యం 7, అవమానం 5% కనిపిస్తా ఉన్నది. ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఆదాయం కంటే కూడా ఖర్చు ఎక్కువ కనిపిస్తా ఉన్నది. పొగిడే వాళ్ళు 7 తిట్టే వాళ్ళు 5% కనిపిస్తా ఉన్నది. ఈ సంవత్సరం ఏలినాడు శని ప్రారంభమైంది. కుంభరాశి వారికి జన్మ రాహు ఆరోగ్యపరంగా తీవ్ర ప్రభావాలు ఎక్కువగా ఎదుర్కొంటారు. అవమానాలు ఎక్కువ ఏర్పడతాయి. ఆరోగ్యపరంగా కూడా చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. బ్రెయిన్కు సంబంధించినటువంటి సర్జరీలు, పెరాలసిస్ వ్యాధులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. కుంభరాశి వారికి ఈ సంవత్సరం లాభం కంటే కూడా నష్టం ఎక్కువ కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే శని సంచార స్థితి వలన అంటే 2.5 ఏళ్ల నుంచి మకర రాశి మీద చూపిస్తే అది కాస్త ఈ కుంభరాశి మీద తర్వాత వచ్చే మీన రాశి మీదే ఈ సంవత్సరం రాబోయే 2.5 ఏళ్ళ ప్రభావం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. ఈ సంవత్సరం కుంభరాశి వారికి పాజిటివ్ కంటే కూడా నెగిటివ్ కనిపిస్తూ ఉన్నది. ఉద్యోగస్తులకి అనుకూలం కంటే కూడా వ్యతిరేకత ఎక్కువ కనిపిస్తూ ఉన్నది. లంచం తీసుకుంటూ దొరికేటువంటి స్థితి కనిపిస్తూ ఉన్నది. కోర్టు న్యాయపరంగా చిక్కులు ఎక్కువ ఎదురుగా కనిపిస్తూ ఉన్నది. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు రాకపోగా సస్పెండ్ అయ్యే స్థితి కనిపిస్తూ ఉన్నది. ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. కుంభరాశి వారికి రాజకీయంలో వాళ్ళకి కూడా అనుకూలంగా కనిపించట్లేదు. కుంభరాశికి సంబంధించిన వ్యాపారస్తులకి కూడా లాభం కంటే కూడా నష్టం ఎక్కువ కనిపిస్తూ ఉన్నది. ఏలినాటి శని ప్రభావం వలన పెట్టిన దానికంటే కూడా నష్టపోయే శాతం ఎక్కువ కనిపిస్తూ ఉన్నది. డబ్బులు వెనకొచ్చేటువంటి పరిస్థితి కనపడదు. డబ్బులు ఇచ్చి శత్రువులయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. వ్యాపారస్తులు ఎవరైతే నమ్మి మనం డబ్బులు ఇస్తామో వాళ్ళ పరంగానే మనకి గొడవలు ఏర్పడి దాని పరంగానే నష్టపోతాం. ఈ సంవత్సరం కుంభరాశికి సంబంధించినటువంటి వ్యాపారస్తులకి లాభం కంటే కూడా నష్టశాతం కనిపిస్తూ ఉన్నది. న్యాయపరంగా కోర్టు చిక్కులు ఎక్కువ కనిపిస్తూ ఉన్నది. పోలీస్ స్టేషన్ న్యాయపరంగా లీగల్ పరంగా ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటారు. ఏలినాటి శని ప్రభావం తీవ్రత ఈ సంవత్సరమే ప్రారంభం అవుతుంది కాబట్టి ప్రారంభంలో ఎక్కువ శాతం ప్రభావం అనేది కనిపిస్తూ ఉన్నది కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కుంభరాశికి సంబంధించినటువంటి విద్యార్థులకి చాలా జాగ్రత్తగా ఉండాలి. పరీక్షల్లో ఫెయిల్ శాతం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడతారు. చిన్నపిల్లలకి కూడా వాహన పరంగా ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. చిన్నపిల్లలు కూడా మీ పిల్లలు ఎవరైనా చిన్న వయసు వాళ్ళు ఉంటే బండ్లు ఇవ్వకండి. కింద పడి కాళ్ళు చేతులు దెబ్బలు జరిగి సర్జరీలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. చిన్న దెబ్బ కూడా పెద్ద సర్జరీ ఏర్పడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారు. ఎందుకంటే లాభం కంటే కూడా నష్టం. ఏలినాటి శని ప్రభావం వలన చాలా తీవ్రమైనటువంటి నష్టాలు, అనారోగ్య సమస్యలు కనిపిస్తూ ఉన్నది. సర్జరీలు ముఖ్యంగా తల కాళ్ళు నరాలకు సంబంధించినటువంటి సమస్యలు, ముఖ్యంగా తల నరాలకు సంబంధించినటువంటి పెరాలసిస్, ఇతరత్ర అనారోగ్య సమస్యలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. స్త్రీలకు కూడా అనుకూలంగా లేదు. ఎక్కువగా
తీవ్రమైనటువంటి సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటామా. కడుపు కూడా సర్జరీ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలానే నెలసరి సమస్యలు కనిపిస్తూ ఉన్నది. దాంపత్యపరంగా విభేదాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏలినాటి శని ప్రభావం వలన ఈ కుంభరాశి వారికి లాభం కంటే కూడా నష్ట శాతం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. 1% జైలు పోయేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, సమాజ పరంగా అన్ని విధాలా కూడా చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత కుంభరాశి వారికి కనిపిస్తూ ఉన్నది. కుంభరాశి వారు చాలా ఈ సంవత్సరం రాబోయేటువంటి 2-3 ఏళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నీ కూడా నష్టమే ఎక్కువ కనిపిస్తూ ఉంది. తర్వాత మీనరాశి ఫలితాన్ని ఇప్పుడు తెలుసుకుంటూ ఉంటాం. మీనరాశికి సంబంధించినటువంటి పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు. ఈ మీనరాశికి సంబంధించినటువంటి అక్షరాలు శాగులింతం మీద వచ్చేటువంటి పేర్లు, అలానే మెలిక శాగులింతం మీద వచ్చేటువంటి పేర్లు, ఇవన్నీ కూడా మీనరాశి కింద కనిపిస్తూ ఉన్నాయి. ధాగులింతంతో వచ్చేటువంటి పేర్లు డి, అలానే చాగులింతం మీద మెలిక శా అక్షరం మీద వచ్చేటువంటి పేర్లన్నీ కూడా రేవతి నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం, పూర్వాభాద్ర 4వ పాదం, ఇవన్నీ కూడా మీనరాశి కింద వస్తాయి. ఈ సంవత్సరం మీనరాశి వారి యొక్క ఫలితాన్ని తెలుసుకుంటే కనుక మీనరాశి వారికి ఆదాయం 5, ఖర్చు 5% కనిపిస్తూ ఉన్నది. పొగిడే వాళ్ళు 3 అయితే తిట్టే వాళ్ళు 1% కనిపిస్తూ ఉన్నది. ఈ సంవత్సరం మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం తీవ్రంగా ఉన్నది. ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా అన్నీ కూడా తీవ్రమైనటువంటి నెగిటివ్ కనిపిస్తూ ఉన్నది. ఏలినాటి శని ప్రభావం వల్ల ఉద్యోగస్తులకి కోర్టు కేసులు దాకపోతుంది. లంచం కేసులో ఇద్దరు జైలు పోయేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. రాజకీయ నాయకులకు కూడా పాజిటివ్ కంటే కూడా నెగిటివ్ కనిపిస్తూ ఉన్నది. వ్యాపారస్తులకు కూడా ఈ సంవత్సరం నష్టాలు కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులకు కూడా అనుకూలత లేదు. స్త్రీలకు కూడా ఏలినాటి శని ప్రభావం వలన ఆరోగ్యపరంగా కూడా చాలా నష్టాలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారస్తులకి తీవ్రమైనటువంటి నష్టాలు కనిపిస్తూ ఉన్నాయి. డబ్బులు ఇస్తే రాకపోగా ఇంకా తిరిగి మీ మీదే గొడవ పడేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఈ సంవత్సరం విద్యార్థులకు కూడా అనుకూలంగా లేదు. ఏలినాటి శని ప్రభావం మీనరాశి, కుంభరాశి, మీనరాశి, మేషరాశి ఈ 3 రాశుల మీద ఎక్కువ చూపిస్తుంది కాబట్టి ప్రభావం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీనరాశికి సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి సమస్యలు ఈ సంవత్సరం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, దాంపత్య పరంగా కానీ అందరికీ కూడా తీవ్రమైనటువంటి నష్టాలు కనిపిస్తూ ఉన్నాయి. మీనరాశి పాజిటివ్ కంటే కూడా నెగిటివ్ శాతం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. గత 2.5-3 ఏళ్ల నుంచి ఉండేటువంటి ఇబ్బందులన్నీ కూడా కొన్ని రాశుల వారికి తొలగిపోయి కొన్ని రాశుల వారికి మొదలైంది. మేషరాశి ఏలినాటి శని బాగోలేదు. వృషభ రాశి బాగుంది, మిథున రాశి బాగుంది, కర్కాటక రాశి బాగుంది, సింహరాశి సగం బాగుంది, సగం బాగలేదు. అలానే కన్యా రాశి బాగుంది, తులారాశి బాగుంది. తులారాశి చూసుకుంటే కనుక ఆరోగ్యపరంగా ఒకటే మైనస్ కనిపిస్తూ ఉన్నది. వృశ్చిక రాశి బాగుంది, ధనస్సు స్వల్ప దోషం కనిపిస్తూ ఉన్నది. మకర రాశి అన్ని విధాలా బాగుంది. కుంభరాశి బాగలేదు, మీనరాశి బాగలేదు. ఈ సంవత్సరం మొత్తం చూసుకుంటే కనుక 4 రాశుల మీద అంటే మేషం, సింహం మధ్య దోషం ఉన్నది. కుంభం, మీనం, మేషం, మీనం, కుంభం ఇవి ఎక్కువ తీవ్రమైనటువంటి ప్రభావం కనిపిస్తూ ఉన్నది. చక్కగా జాగ్రత్తలు తీసుకోండి. అందరికీ కూడా మరొకసారి విశ్వావసు నామ సంవత్సర నూతన సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అన్ని విధాలా కూడా అందరికీ ఆదాయ వ్యయాలు పక్కన పెట్టి, రాజపూజ అవమానాలు పక్కన పెడితే కనుక అందరికీ కూడా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ కూడా ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు, రాజపూజ అవమానాలు చూసుకున్నా కానీ ఏదైనా కానీ ఒకటే, మనం ఏదైతే మనం మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడే జరుగుతుంది. సంవత్సర ఫలితం చెప్పినా, ఏ దేవుడు చెప్పినా, ఎవరు చెప్పినా కూడా ఇందాక వారు ఫోన్లో మాట్లాడింది కూడా అంటే కర్మస్థితి అంటే మనం ఏదైతే తలంచి మనం చేస్తామో మనకు ఫలితం కూడా అదే వస్తుందన్నమాట. చక్కగా మాతాపిత, గురు, దైవం 4 సేవలు చేసుకోండి, అంతా మంచి జరుగుతుంది. సాధ్యమైనంతలో దేవాలయానికి వెళ్ళండి, దర్శనం చేసుకోండి.
చక్కగా తీర్థ ప్రసాదాలు స్వీకరించండి. అందరికీ కూడా మంచి జరుగుతుంది. సాధ్యమైనంత తీర్థయాత్రలు, సాధ్యమైనంత దైవ సేవ మిమ్మల్ని చెడు మార్గం నుంచి సన్మార్గం వైపు నడిపిస్తూ ఉంటుంది. అలానే సన్మార్గంలో ఉన్న వాళ్ళకి మంచి ఉన్నత స్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇది మినహా అందరికీ కూడా అంతా ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఎల్లప్పుడూ కూడా ఈ సంవత్సరం మంచి జరగాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఉన్నాం. జయ హర నమః పార్వతీ పతగే హర హర మహాదేవ శంభో శంకర ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఓం పర్యాహాబ్జానందరాజాయ సర్వస్తో మోదరాత్ర ఉత్తమ మహద్భవతి సర్వస్యాబ్జే సర్వస్య దిద్యే సర్వమేవ దేరాప్నోతి సర్వం జయతే శతమానం భవతి సదాని పురుషస్య వేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతే భవతి సదాని పురుషస్య వేంద్రియ స్వావసు సంవత్సర శుభఫలిత సిద్ధిరస్తు. అందరూ అక్షతలు పెట్టారండి ఎదురు.